తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు పొందాడు. విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణగండె పెండేరాన్ని తొడిగి గౌరవించారు. పద్మవ్యూహన సంస్థ వారు బంగారు పతకాన్ని బహూకరించారు. సత్తినపల్లి ఫ్రెండ్స్ క్లబ్ వారు స్వర్ణహస్త కంకణాన్ని బహూకరించారు. అయితే బ్రహ్మానందానికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చినా దాన్ని సరైన పద్ధతిలో వినియోగించకపోవడం వలన తిరిగి మళ్లీ అది తీసుకున్నారు. ప్రపంచంలో 1000కి పైగా సినిమాల్లో నటించిన ఒకే ఒక్క హాస్య నటుడు బ్రహ్మానందం ఒక్కరే. బ్రహ్మానందం గారు డి సినిమాలో చారీ పాత్ర, దూకుడులో పద్మశ్రీ పాత్ర, రేసుగుర్రంలో కిల్బిల్ పాండే, అతడిలో అల్లుడుగా, మనమదడిలో లవంగం పాత్ర, నువ్వు నాకు నచ్చావులో మాస్టర్గా తన హాస్యంతో పొట్ట చక్కలయ్యేలా నవ్వించాడు. అందరూ బ్రహ్మానందం గారిని ప్యాంటు షర్టు వేసుకున్న రేలంగి అంటారు. ఆయన ఆరోగ్యంగా ఉంటూ మరిన్ని సినిమాలు చేసి తెలుగు ప్రజల్ని కడుపుబ్బా నవ్విస్తారని మనము ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.